సంచలనం సృష్టించిన అభినయ దర్శన్ కేసులో విచారణ జరుగుతోందన్నారు ఏపీ హోంమంత్రి అనిత. దాడి జరిగినట్టుగా చేసిన డ్రామా వెనుక ఎవరున్నారనేది త్వరలో తెలుస్తుందన్నారు. ఈ కేసులో కుట్ర కోణం పైన దృష్టి సారిస్తామన్నారు. ఈ యాక్షన్ డ్రామాలో భాగస్వామ్యమైన వారిపై కఠిన చర్యలు తప్పవని హోంమంత్రి అనిత హెచ్చరించారు. అతని మీద దాడి జరగకుండానే దాడి జరిగింది అని అతనికి అతనే క్రియేట్ చేసుకోవటం, దాన్ని కమ్యూనల్ వైలెన్స్ లో కూడా తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నాలు చేశారు. ఒకటి మాత్రం నిజం, దీని వెనకాతలు ఎవరున్నారన్నది మాత్రం అతి త్వరలో మాకు తెలుస్తుంది. వాళ్ళు మాత్రం వదిలిపెట్టారు. లేకపోతే అతని మీద దాడి చేయించుకొని వీడియోలు తీసుకొని ఇంకా మనిషిని అక్కడ నుంచి తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయలేదు. ఇమీడియట్ గా అన్ని గ్రూప్స్ కి సెపరేట్ గా చేసుకొని అతనుకున్న ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, అతను ఎందుకు ఏ బేస్ మీద చేశారు, అతని వెనకాతలు ఎవరైనా చేయించారా, దీనికి రాజకీయ కోణం ఏమైనా ఉందా, కుట్ర కోణం ఏమైనా ఉందా, అన్ని విషయాలు కూడా అతి త్వరలో బయటపడతాయి. కానీ ఒకటి చెప్తున్నానండి, ఇది ఎన్డీఏ గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు, ఇలాంటి ఆటలు సాగే పరిస్థితి లేదు. అమాయకమైన గిరిజనుల్ని రెచ్చగొట్టే దూరంలో ముందుకెళ్ళటమే కాకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటే అతని ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా మేము చెక్ చేసుకుంటే పగడాల ప్రవీణ్ పాస్టర్ ఎక్కడైతే చనిపోయారో దాన్ని కూడా బయటికి తీసుకొచ్చి ఏదో రకంగా చేద్దాము అంటే ఇందులో ఏంటంటే సెల్ఫ్ అతనికి ఏదో ఒక ఉపయోగం ఉండాలి ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ బదనాం చేయాలన్న దృక్పథమా, లేకపోతే కుట్రకోణం ఇంకేదైనా ఉందా, అంటే కుల మతాలని రెచ్చగొట్టే పరిస్థితులు ఏదైనా ఉన్నాయా, అన్నింటిలోని కూడా మేము విచారణ చేస్తున్నాం. కానీ ఒకటి ఏంటంటే ఇలాంటి ఆలోచనలు రావడమే తప్పు. ఇలాంటి ఆలోచనలు వచ్చిన తర్వాత ఇలాంటి చేసే వాళ్ళ మీద మాత్రం కఠినంగా